హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈటీఎఫ్స్ అనంటే మనందరికీ ఈ ఆర్థిక ప్రపంచంలో గుర్తొచ్చేది చాలా సులువైన, ఈజీ అయిన ఒక మంచి టూల్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే ఎక్కువగా ఇది డైవర్సిఫికేషన్‌తో పాటు మనకు వివిధ రకాల ఆప్షన్స్‌తో పాటు తక్కువ కాస్ట్ తోటి ఒక మంచి పెట్టుబడి అవకాశంలాగా మనం అందరం కూడా భావిస్తాం. అయితే మోస్ట్‌గా ఈటీఎఫ్స్ అనేవి మార్కెట్ యొక్క ఇండెక్స్‌లని అలాగే ఫాలో అయిపోతూ ఉంటుంది. సో, వివిధ రకాల లక్ష్యాలు ఏర్పరచుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒక మంచి మార్గంగా మీకు మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా మంచిగా తోడ్పడుతుంది. కాకపోతే ఇటువంటి ఈటీఎఫ్ జర్నీస్‌లోని ఏ విషయాల్లో అంటే నేనిప్పుడు తెలుపబోయే 6 రకాల విషయాల్లోని మనము జాగ్రత్త అనేది వహించాలి. ఇవి ఒక లాంటి ట్రాప్స్. సో, వీటిలో మనం పడిపోకుండా మన యొక్క ఈటీఎఫ్ జర్నీస్‌ని ఇంకా బాగా ఎంత బాగా తెలివిగా చేసుకోగలము అనే దాని మీద ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వీడియోలోని మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటి అనంటే కామన్‌గా జరిగే ట్రాప్స్ అనేవి ఏంటి మన ఈటీఎఫ్ జర్నీలోని అనే దానిపైన. సో, నేను సీఏ హిరణ్మయి. ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి. మొట్టమొదటిది ఈటీఎఫ్‌లో జరిగే ట్రాప్ ఈ పర్టిక్యులర్ విషయాల్లోని ఎటువంటి విషయాల్ని మనం వదిలేస్తూ ఉంటాం. మొట్టమొదటిది మనం ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ గురించి తెలుసుకుంటాం. నెట్ అసెట్ వాల్యూ అంటే ఏంటి? ఆ ఫండ్ యొక్క హోల్డింగ్స్ ఆధారంగా అంటే ఏదైతే అండర్‌లయింగ్ అసెట్ ఉంటుందో దాని యొక్క వాల్యూని బేస్ చేసుకొని పర్ యూనిట్ వాల్యూ ఎంతుంటుంది అనేది ఎన్ఏవి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాకపోతే ఎన్ఏవి అనేది ఒక రోజు అయిపోయే క్లోజింగ్ టైం కల్లా మనకి వచ్చే దాని ప్రకారంగానే యూనిట్స్ అనేవి అలొకేట్ అవుతాయి మ్యూచువల్ ఫండ్స్‌లో. ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లో ఏంటి ఒక విషయం అనంటే ఇవి కూడా స్టాక్ ఎక్స్‌చేంజ్ పైన లిస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మనకి డిమాండ్, సప్లై పరంగా ప్రైసెస్ అనేవి మారుతూ ఉంటాయి. సో, ఇక్కడ ఎన్ఏవితో పాటు ఐఎన్ఏవి అంటే ఇండికేటెడ్ ఎన్ఏవి అనేది కూడా ఉంటుంది. సో, మనం ఎప్పుడు ఎన్ఏవికి అండ్ ఇండికేటెడ్ ఎన్ఏవికి మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని తెలుసుకున్న తర్వాతే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఐఎన్ఏవి అంటే ఏంటి? సో, ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్‌లో ఈటీఎఫ్స్ అనేవి ట్రేడ్ అయ్యి ఎప్పటికప్పుడు ప్రైస్ యొక్క తేడాలనేవి వస్తూ ఉంటాయో అప్పుడు ఐఎన్ఏవి అనేది కూడా రియల్ టైమ్ బేసిస్‌లోనే 15 సెకండ్స్‌కి చొప్పున అప్‌డేట్ అవుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి అని అనుకుంటామో, కొనేది ప్రీమియంలో, అమ్మేది తక్కువకు అమ్మితే బాగోదు కదా! సో, ఇక్కడ యొక్క గోల్డెన్ రూల్ ఏంటి అనంటే ఎప్పుడు కూడా ఈటీఎఫ్స్‌లోని మీరు పెట్టుబడి చేసేటప్పుడు కొనేటప్పుడు వాల్యూ ఎక్కువ ఇచ్చి కొనడం గాని, అమ్మేటప్పుడు వాల్యూ తక్కువ ఇచ్చి అమ్మడం కానీ అస్సలు చేయకూడదు. సో, ఈ రూల్‌ని పాటించాలి, గోల్డెన్ రూల్‌ని పాటించాలి అనంటే మీరు చేయవలసిందల్లా ఎన్ఏవితో పాటు నెట్ అసెట్ వాల్యూతో పాటు ఐఎన్ఏవిని కూడా తీసి చూడాలి. ఐఎన్ఏవి ఎక్కడుంటుంది? మన యొక్క బీఎస్ఈ, ఎన్ఎస్ఈ యొక్క స్టాక్ ఎక్స్‌చేంజెస్ లేకపోతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ యొక్క వెబ్‌సైట్స్‌కి గాని మీరు వెళ్ళినట్టయితే ఐఎన్ఏవి అనేది తెలుస్తుంది. సో, ఐఎన్ఏవి అండ్ ఎన్ఏవికి మధ్యలోని చాలా ఎక్కువ గ్యాప్ అనేది ఉన్నట్టయితే అప్పుడు మీరు కొంచెం అవాయిడ్ చేసి కొంచెం స్థిరంగా అయినప్పుడు తీసుకోవడం అనేది బెటర్. రెండవది డిమాండ్ అండ్ సప్లైకి మధ్య నుండే సమస్య. సో, ఇప్పుడు ఈ సంవత్సరం మనం సిల్వర్ ఈటీఎఫ్స్‌లోని ఇటువంటి మిస్ మ్యాచ్‌ని ఎక్కువగా చూసాం. సిల్వర్ ఈ సంవత్సరంలోనే ఆల్ టైమ్ హైగా అత్యంత అధికమైన ప్రైస్‌లోని ట్రేడ్ అయింది. ఎందుకు అనంటే వివిధ రకాల రీజన్స్. ఫస్ట్ పండగల వల్ల అవ్వచ్చు, గోల్డ్ యొక్క ధరలు పెరుగుతున్నాయి. ఆల్టర్‌నేటివ్‌గా సిల్వర్ ఒక మంచి ఆప్షన్ కింద అవ్వచ్చు. ఇండస్ట్రీలో సిల్వర్ యొక్క అప్లికేషన్ అండ్ అక్కడ డిమాండ్ పెరగడం వల్ల మిగతా వాళ్ళందరూ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. సో, ఈ ఫోమోలోనే ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఇందులో ఇన్వెస్ట్ చేయడం వల్ల హఠాత్తుగా డిమాండ్ అనేది పెరిగిపోవడంతో సిల్వర్ ఈటీఎఫ్స్ అనేవి దాదాపుగా 10-15% ప్రీమియంలోని ట్రేడ్ అవ్వడం మనమందరం చూసాం. ఇంతగా ఎందుకు పెరిగిపోయిందని ఇంకొక కారణం ఏంటంటే సప్లై అనేవి తగ్గిపోయినాయి. యూనిట్స్ అనేవి కొంచెం లేట్‌గా కేటాయించడంతోటి ఈ మధ్యలోని ప్రీమియంలోని ట్రేడ్ అయినాయి. ఎప్పుడు కూడా ఒక ఇన్వెస్టర్ ఒక ఈటీఎఫ్‌ని ప్రీమియం ఒక 10%లో తీసుకున్నారు, కొన్నారని అనుకుందాం. వచ్చే కొంతకాలం అంటే వచ్చే వారంలోనే ఈ యొక్క ఏవైతే రీజన్స్ అండ్ కారణాల వల్ల ఎంత ఎక్కువ ప్రీమియంలో ట్రేడ్ అయిందో అవన్నీ పోయి స్టెబిలైజ్ అయిపోయిందని అనుకుందాం. సో, అప్పుడేమవుతది? ప్రైజెస్ ప్రీమియం తగ్గిపోవడంతోటి ఈటీఎఫ్స్ యొక్క ప్రైజెస్ వెంటనే పడిపోతాయి. ఇలా పడిపోవడంతోటి నోషనల్ లాసెస్ అనేవి బుక్ అవుతాయి. సిల్వర్ ఈటీఎఫ్స్ విషయంలో కూడా ఇదే అయింది. అక్టోబర్ 2025లో కల్లా దాదాపుగా ఎవరైతే ఇన్వెస్టర్స్ 10-15% ప్రీమియం తోటి ఈ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారో అటు ఇటుగా అయ్యి ఎప్పుడైతే ఇవి నార్మలైజ్ అయినాయో డిస్కౌంట్స్‌లోకి వెళ్ళి ట్రేడింగ్‌లో బాగా పడిపోయినాయో అప్పుడు ఏమైనాయి అనంటే ఎఫెక్ట్ అనేది బాగా తగ్గిపోయింది. అంటే దాదాపుగా ఒక నోషనల్ లాస్‌గా 20% వరకు నోషనల్ లాస్‌గా బుక్ చేయడం అనేది మనం చూసాం. సో, ఇటువంటి విషయాలు. సో, ఇక్కడ పాసివ్‌గా ఉండే ఫండ్స్ ఏవైతే ఉంటాయో లేకపోతే ఈటీఎఫ్స్‌లోని డిమాండ్ సప్లై ఇష్యూస్ వల్ల
మనం నార్మల్‌గా ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మాత్రమే కాకుండా ఇంకొక గమ్మత్తైన ఒక విషయం చెప్తా. సో, 2022, 23లో గాని చూసినట్టయితే ఆర్‌బీఐ వాళ్ళు మనం ఓవర్‌సీస్‌లో వేసే ఈటీఎఫ్స్ ఏదైతే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్ అండ్ ఫారెన్ ఈటీఎఫ్స్ ఉంటాయో వాటిలో చేసే ఇన్వెస్ట్‌మెంట్ పైన ఒక లిమిట్ అనేది ఫిక్స్ చేశారు. సో, 2023, 24 మధ్యలోనే ఎప్పుడైతే ఇది ఒక $1 బిలియన్ అమౌంట్‌కి చేరుకుందో, ఆ లిమిట్ అనేది దాటేసిందో, దాని తర్వాత ఇండియన్ ఏఎంసీస్ వాళ్ళు ఎవరు కూడా ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేయలేకపోయారు. అండ్ వచ్చే సంవత్సరం కల్లా ఇంటర్నేషనల్ మార్కెట్స్ అనేవి చాలా బాగా పెర్ఫార్మ్ చేసినాయి. అండ్ మనము ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల, ఆ పర్టిక్యులర్ క్యాప్ ఉండడం వల్ల ఇక్కడ ఏమైందంటే హఠాత్తుగా ఈటీఎఫ్స్ అనేవి 10-15% ప్రీమియంలో ట్రేడ్ అయినాయి. సో, నెక్స్ట్ మనకేమనిపించింది చాలామంది ఏం చెప్పారంటే రూపీ అనేది ఎక్కువగా డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి మనకి ఎంతో కొంత కాంపెన్సేషన్ అనేది లభిస్తుంది అని. కానీ ఎప్పుడైతే ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతాయో ఇక్కడ మనకొచ్చే రిటర్న్స్ గానీ, కరెన్సీ గెయిన్స్ 2 కలిపి ఆ ఎఫెక్ట్ అనేది నల్లిఫై అయిపోతుంది. సో, ఇలాగా ఈటీఎఫ్స్‌లోని ఈ డిమాండ్ అండ్ సప్లై మధ్యలో జరిగే ఈ పోరాటంలోని మనం గానీ ఎప్పుడన్నా కొద్దిగా ఎక్కువ ప్రీమియం ఇచ్చి కొనుక్కున్నా, అది మళ్ళీ స్టెబిలైజ్ ఆర్ నార్మలైజ్ అయిపోతే ప్రీమియమ్స్ పడిపోయి నోషనల్ లాస్ అనేవి బుక్ చేసుకోవాల్సొస్తుంది. ఇది ట్రాప్ నంబర్ 2 మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మూడవది. సో, మూడవ ట్రాప్ ఆర్ ఎక్కడ మనము ఎక్కువగా పొరపాటు చేస్తూ ఉంటామంటే ఈటీఎఫ్స్ అని చూడగానే ఒక తక్కువ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనందరికీ వెంటనే అనిపిచ్చేస్తుంది. సో, అది తప్పైతే కాదు. లో ఎక్స్‌పెన్స్ రేషియో అనేది ఉంటుంది. సో, పెద్ద పెద్ద ఈటీఎఫ్స్‌ని గాని తీసుకున్నట్టయితే మార్కెట్‌నే ఫాలో చేస్తారు కాబట్టి, అలా ఉండే ఇండెక్స్‌నే రెప్లికేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది తక్కువుంటుంది. ఎందుకంటే ఇది పాసివ్ ఫండ్ అని అందరం అనుకుంటాం. అయితే కొన్ని సార్లు ఎక్కడైతే థీమాటిక్ ఈటీఎఫ్స్ అనేది ఉంటుందో, అంటే ఒక సెక్టార్ పరంగా ఇప్పుడు పీఎస్యూ ఈటీఎఫ్స్ ఉంటాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈటీఎఫ్స్ ఉంటాయి. సో, ఇటువంటి ఒక థీమ్‌కి బేస్ అయిన ఈటీఎఫ్స్‌లో గాని మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నట్టయితే అప్పుడు ఇక్కడ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ ఏయూఎం అనేది చాలా తక్కువుంటుంది. ఇలా ఏయూఎం తక్కువున్నప్పుడు ఎక్స్‌పెన్సెస్ అనేవి ఉన్నప్పటికీ కూడా ఆ తక్కువ ఏయూఎంకి డివైడ్ అయితే ఎక్స్‌పెన్సెస్ అనేవి మనకి పెద్దగానే కనిపిస్తాయి. సో, పెద్ద ఈటీఎఫ్స్‌కి ఎక్స్‌పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉన్నప్పటికీ కూడా థీమాటిక్ ఆర్ సెక్టార్‌కి సంబంధించిన ఈటీఎఫ్స్‌లోని ఎక్స్‌పెన్స్ రేషియో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అండ్ వాటిని జాగ్రత్తగా చూడాలి. అలానే మనం ఎక్స్‌పెన్సెస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందని అనుకుంటామేమో, వచ్చే ఆదాయం పైన చాలా వరకు ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మీరు గాని ఎస్ఐపీస్ ప్రతి నెల ఒక 10,000 చొప్పున వేస్తున్నారని అనుకుందాం. మీకొచ్చే రిటర్న్ ఒక 12% దీని నుంచి 20 ఇయర్స్ వరకు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుందాము ఈ ఎస్ఐపీస్‌లో. సో, ఇక్కడ మనము ఈ పర్టిక్యులర్ ఫండ్‌కి ఎక్స్‌పెన్స్ రేషియోస్ అనేవి 3 రకాల ఎక్స్‌పెన్స్ రేషియోని తీసుకుందాం. 0.05%, 0.5% అండ్ 1.5%. ఈ 3 ఎక్స్‌పెన్స్ రేషియోస్ ఉన్నాయని తీసుకుందాం. సో, ఇప్పుడు మీరు గాని 0.05 ఎక్స్‌పెన్స్ రేషియో ఉండి, 0.5 ఎక్స్‌పెన్స్ రేషియో ఉండే ఈ 2 ఫండ్స్‌లో గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మీకు గాని 20 ఇయర్స్ తర్వాత మీ కార్పస్ పైన ఎఫెక్ట్ గాని చూసుకున్నట్టయితే 5,00,000 వరకు మీకు తగ్గింపు ఆదాయం అనేది వస్తుంది. 0.05 నుంచి 1.5 మధ్యలో గాని మీరు కంపేర్ చేసి చూసినట్లయితే దాదాపుగా 14.6 లాక్స్ మీకు కార్పస్ అనేది తగ్గింపు ధరల్లోనే మీకు లభిస్తుంది. సో, పాసివ్ ఫండ్స్‌లోనే ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా ముఖ్యంగా మనం చూస్తాము. సో, నెక్స్ట్ పర్టిక్యులర్ విషయానికి వచ్చామనంటే ట్రాకింగ్ ఎర్రర్. సో, ఎప్పుడు కూడా మనం ఇండెక్స్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నాము ఆర్ ఒక ఈటీఎఫ్స్‌లో పెడుతున్నాము అనంటే అవి ఇండెక్స్ యొక్క రెప్లికానే ఫాలో అవుతాయి. అంటే ఇండెక్స్ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తదో అక్కడే వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాకపోతే ట్రాకింగ్ ఎర్రర్ అనేది పాసిబుల్. అంటే ఇండెక్స్ ఎంతైతే రిటర్న్స్ ఇస్తుందో అంతే రిటర్న్స్ వీళ్ళు ఇవ్వాలి ఆర్ అదే రిటర్న్స్ వీళ్ళు ఇస్తారు అనే గ్యారంటీ లేదు. సో, ఈ రెండిటికి మధ్యన ఉండే డీవియేషన్‌ని మనము జనరల్‌గా ఏదైతే ట్రాకింగ్ ఎర్రర్ అని అంటూ ఉంటాము. ఈ పర్టిక్యులర్ ఆర్ ఏ ఈటీఎఫ్స్ కన్నా ట్రాకింగ్ ఎర్రర్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ట్రాకింగ్ ఎర్రర్ అనేది వివిధ రకాల విషయాల వల్ల రావచ్చు. ఒక ఎక్స్‌పెన్స్ రేషియో ఆర్ ఎక్స్‌పెన్సెస్ రేషియో వల్ల కావచ్చు, రీబాలెన్సింగ్ కావచ్చు ఆర్ లేకపోతే అలొకేషన్‌లో చేసే తప్పుల వల్ల కావచ్చు ఆర్ ఆ డిఫరెన్సెస్ వల్ల మనకి ట్రాకింగ్ ఎర్రర్ అనేది వస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు కూడా లార్జ్ ఈటీఎఫ్స్‌లోని ట్రాకింగ్ ఎర్రర్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు సెబీ యొక్క రూల్స్ అనేవి ఫాలో అయ్యి 95% ఏదైతే వాళ్ళ దగ్గర ఉండే ఆస్తులు ఉంటాయో అవి సేమ్ ఎగ్జాక్ట్‌గా ఏ ఇండెక్స్‌ని అయితే వాళ్ళు ఫాలో అవుతున్నారో దాని యొక్క అసెట్స్‌లోనే వీళ్ళు కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తారు. సో, ఇక్కడ ట్రాకింగ్ ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఈ థీమాటిక్ అండ్ సెక్టార్ బేస్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఉంటాయో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఎప్పటికప్పుడు మీరు ఈ ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఆ పర్టిక్యులర్ మంత్‌కి వచ్చే ఫ్యాక్ట్ షీట్‌లోనో ఆర్ లేకపోతే ఆ పర్టిక్యులర్ ఫండ్ యొక్క ఓవరాల్‌గా ఉండే ఫ్యాక్ట్ షీట్‌లోనో అండ్ వాళ్ళ వెబ్‌సైట్స్ నుంచి ఇటువంటి ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ట్రాకింగ్ ఎర్రర్ పరంగా కూడా మీరు జాగ్రత్తల్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్
కరెన్సీ రిస్క్. ఏవైతే ఫారెన్ ఈటీఎఫ్స్‌లోని సో, మనము ఇక్కడ ఈటీఎఫ్స్ కాకుండానే మనకి ఒక ఆప్షన్ అంటే ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్‌లోని ఏదైతే మనకి యూఎస్ ఈక్విటీ ఈటీఎఫ్స్ కావచ్చు, నాస్డాక్ కావచ్చు, ఎస్ఎన్‌పి 500 కావచ్చు. సో, ఇటువంటి ఇంటర్నేషనల్ ఈటీఎఫ్స్‌లో గాని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి ఈ ఈటీఎఫ్స్ రూట్ అనేది మనకెప్పుడు గూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇక్కడ పెర్ఫార్మన్స్ అనేది ఆ పర్టిక్యులర్ ఈటీఎఫ్స్ పెర్ఫార్మన్స్‌తో పాటుగానే కరెన్సీ ఆర్ ఫారెన్ రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని ఒక యూఎస్ ఈక్విటీ ఫండ్ ఈటీఎఫ్స్‌లో గాని పెట్టారని అనుకుందాం. సో, దాని తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అనేవి గురవుతూనే ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ గత 2, 3 సంవత్సరాలుగా గాని చూసినట్టయితే ఇప్పుడు మన రూపీ అనేది చాలా వరకు డిప్రిషియేట్ అయింది. ఒక 3-4%. సో, ఇప్పుడు ఇదొక పాజిటివ్ విషయంగానే ఒక కుషన్‌లా ఉంటుంది. ఎందుకంటే యూఎస్‌లో స్టాక్ మార్కెట్స్ బాగా పెర్ఫార్మ్ చేసి ఈటీఎఫ్స్ నుంచి మీకు ఒక 10% ఆదాయం వస్తుంది అని అనుకుందాం. దీనితో పాటు మీకు ఏదైతే ఈ కరెన్సీది ఆ గెయిన్స్ అనేవి ఉంటాయో 3-4% అది కూడా యాడ్ అయిన తర్వాత దాదాపు ఇక్కడి నుంచి రిటర్న్ 13-14% వరకు వస్తుంది. సో, ఎప్పుడైతే మన రూపీ డిప్రిషియేట్ అవుతుందో డాలర్‌కి అగెయిన్స్ట్‌గా అదొక మంచి కుషన్‌లా లభిస్తుంది. కానీ ప్రతిసారి ఇదేలాగా గ్యారంటీగా ఎక్కువ వచ్చే ఆదాయం కన్నా ఈ రిస్క్ ఆర్ ఇవన్నీ మనకు ఫేవరబుల్‌గా ఉంటాయా అనంటే అది మళ్ళీ క్వెషన్ మార్క్ కిందే చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఉండే విషయం ఏంటి అనంటే మొట్టమొదటిది ఆర్ చాలా కామన్‌గా మనం అందరం అనుకునే ఒక ట్రాప్ ఏంటి అనంటే ఈటీఎఫ్‌ని స్టాక్‌గా అనుకుని స్టాక్ ఎక్స్‌చేంజెస్ పైన లిస్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇవి కూడా మార్కెట్ యొక్క డిమాండ్, సప్లై యొక్క ఆధారంగా దీని ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి దీన్ని ఒక స్టాక్ కింద అంచనా వేసుకుంటాం. ఇది ఒక స్పెక్యులేటివ్ ట్రేడింగ్ యాక్టివిటీ గాని చేసినట్టయితే త్వరగా ఎక్కువ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అని అందరం అనేసుకుంటూ ఉంటాం. కాకపోతే ఈటీఎఫ్స్ అనంటే ఒక పాసివ్ ఫండ్ ఆర్ పాసివ్ ఆల్టర్‌నేటివ్ కింద పెట్టుకొని ఏవైతే ఈ మార్కెట్‌లో ఉండే ఇండెక్స్‌ని ట్రాక్ చేసి దీర్ఘకాలికంగా వీటిని వదిలేసినట్టయితేనే ఒక మంచి ఆదాయం వస్తుందనే విషయాన్ని చాలా వరకు మనం మర్చిపోతూ ఉంటాము కొన్నిసార్లు. సో, మార్కెట్‌లో ఎంత ఎక్కువ టైం ఉంటామనేది ముఖ్యం గానీ, మార్కెట్‌ని టైమ్ చేసుకుంటూ ఇటువంటి పాసివ్ ఫండ్స్‌లో కూడా స్పెక్యులేటివ్ యాక్టివిటీ, ట్రేడింగ్ యాక్టివిటీ చేయడం వల్ల ఎంత ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీస్ చేస్తారో అంత ఎక్కువ చార్జెస్ అనేవి పడతాయి. బ్రోకరేజ్, ఎస్టీటీ, బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ ఇవన్నీ టాక్సెస్‌లో పోయి కటింగ్స్ తర్వాత వచ్చే ఆదాయం అనేది ఇండెక్స్ నుంచి వచ్చే ఆదాయం కన్నా ఎంతో వెనకబడి ఉండిపోతుంది. సో, స్పెక్యులేటివ్ యాక్టివిటీలా కాకుండా ఒక లాంగ్ టర్మ్ ఆప్షన్‌గా మాత్రమే చూడాలి. అండ్ ఫైనల్‌గా ఈ వీడియోని క్లోజ్ చేయడానికన్నా ముందు ఈటీఎఫ్స్ యొక్క టాక్సేషన్ పద్ధతిని తెలుసుకుందాం. సో, ఏవైతే ఈటీఎఫ్స్ అనేవి గోల్డ్, సిల్వరు, ఇంటర్నేషనల్ ఈక్విటీ ఈటీఎఫ్స్ అనేవి ఉంటాయో ఇవి నాన్ ఈక్విటీ అండ్ నాన్ డెట్ కేటగిరీలోకి వస్తాయి. వీటి యొక్క హోల్డింగ్ పీరియడ్ గాని 24 నెలల్ని దాటినట్టయితే ఇవి లాంగ్ టర్మ్ కింద క్వాలిఫై అవుతాయి. లాంగ్ టర్మ్ అంటే 12.5% ఫ్లాట్ టాక్స్ రేట్ అండ్ అక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది లభించదు. సో, ఈక్విటీ ఈటీఎఫ్స్‌లో ఉండే ఆప్షన్స్ ఏవైతే మనకు టాక్స్ ఎగ్జంప్షన్స్ అనేవి లభిస్తాయో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌కి సంబంధించినవి ఇక్కడైతే అవి అప్లై అవ్వవు. సో, ఇదండి ఏవైతే ఈటీఎఫ్స్‌కి సంబంధించిన 6 విషయాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వాటి యొక్క టాక్స్ ట్రీట్మెంట్ మొత్తంగా అర్థమైంది అని అనుకుంటూ ఎవరైతే ఎక్కువగా ఈటీఎఫ్స్‌లో డీల్ చేస్తారో లేకపోతే ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఉత్సాహంగానే ఉంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటూ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి అండ్ మీ యొక్క ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఆన్ థట్ పర్టిక్యులర్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ ఎ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.